ఏమంటారండి దీన్ని? అసలు దీన్ని ఏమంటారు? ఇప్పుడు షర్మిల గారు చెప్పారు, నేనైతే నేను షర్మిల గారు చెప్పారు, నేనైతే చెప్పట్లా. ఇప్పటికే 36 గంగిరెద్దులు ఉన్నాయి పార్లమెంట్లో, మరో 3 గంగిరెద్దులు పోతున్నాయి. వీళ్ళు పోయి ఏం చేస్తారు అక్కడ? హైదరాబాద్ను ఉమ్మడి క్యాపిటల్గా మళ్ళీ 10 ఏళ్ళు పెంచుతారా? అంటే కేసీఆర్కి ఊడికం చేయటానికి, అంటే నీటిలో మంటలు పెట్టడం, నీళ్ళల్లో మంటలు వస్తాయా వెంకటకృష్ణ గారు? అంటే నీళ్ళల్లో మంటలు పెట్టి, లేని రాజధానిలో రగడబెట్టి, ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేసి, జీ హుజూర్ అంటూ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రికి గులాంగిరి చేసి, ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఏమన్నా భారతీయ జనతా పార్టీ స్టాండ్ మార్చుకుంటుందేమన్నా ఈ లడాయి పెడుతున్నారా? అంటే బీజేపీతో మనకు తెగదింపులు అవుతున్నాయి, జనానందరూ కూడా బీజేపీ మీద దోల్దాం, మనకు ఉమ్మడి రాజధాని కావాల్సింది హైదరాబాద్ అని. ఈ రోజున విభజన చట్టంలో రాజ్యసభలో ప్రకటన చేసిన ప్రత్యేక హోదాని సాధించడం చేతగాలి ఈ ప్రభుత్వానికి. విభజన చట్టంలో పెట్టిన పోలవరం డబ్బులు తీసుకురావడం జాతగాలి ప్రభుత్వానికి. విశాఖ రైల్వే జోన్లు తీసుకురావడం జాతగాల. వెనుకబడ్డ ప్రాంతాల ప్యాకేజీకి డబ్బులు తీసుకురావడం జాతగాల. రాజధాని అమరావతికి నిధులు తీసుకురావడం జాతగాల. నీకు హైదరాబాద్ రాజధాని పొడిగించాలా? ముందు సుబ్బారెడ్డి గారిని అన్నది హైదరాబాద్ వాళ్ళు. ఆయన హైదరాబాద్ రాగానే వైవి సుబ్బారెడ్డి గారిని కొట్టాలి, ఇటువంటి మాటలు మాట్లాడకూడదని. ఇది తంపులు పెట్టే మాటలు కావా? దీన్ని ఏమంటారు? ఇంత వైపరీత్యమా? ఈ రోజున రాష్ట్రానికి రాజధాని లేకే నవ్వులు పాలయ్యాం. ఇంకో మాట ఏంటంటే, వెంకటకృష్ణ గారు అసలు రాజధానిని అమ్ముకోవాలని చూశాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఎకరం 7 కోట్ల చొప్పున. ఈ వేలం ద్వారా 3 సార్లు ప్రయత్నించాడు. ఏదో న్యాయమో రామచంద్రాన్ని కోర్టులు పోతే కోర్టులు ఆపిని, లేకపోతే ఈ పాటికి అమ్మేసేవాడు 50,000 ఎకరాలు. పేద ప్రజలకి సెంటు పట్టాలి, ఆశీర్పు సెంటు ఇవ్వటం, ఈ సెంటు 10 లక్షల రూపాయలు అవుతుంది, నేను మీకు ఇస్తున్నాను అని అత్త సొమ్మల్లుడు దాని చేసినట్టుగా చెప్పటం, ఈయన ఎకరాలు అమ్ముకోవటం. ఒక్క నిమిషం బాలకోట గారు, రేపు కూడా హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా పొడిగిస్తే రాజధానికి ఇచ్చే 34,000 ఎకరాలు అమ్ముకోవాలని కుట్రేమని ఉందో మరి ఇందులో. రైట్, ఒక్క నిమిషం బాలకోట గారు. భానుప్రకాష్ రెడ్డి గారు, ఇక్కడ 2 విషయాలు. ఒకటి, ఎన్నికల తర్వాత మేము చర్చించుకుని మాట్లాడి పొడిగించే ప్రయత్నం చేస్తామన్నారు. అంటే ఎన్నికల తర్వాత మళ్ళీ మేమే అనేది ఒకటి ఆయన పరోక్షంగా చెప్పదలుచుకున్నాడేమో ఒకటి. రెండవది, కేంద్రం మేము అడిగింది చేసి పెట్టుద్ది, హైదరాబాద్ని మళ్ళీ ఉమ్మడి రాజధానిగా